భక్తి అంటే కేవలం కొబ్బరికాయ కొట్టడం మాత్రమే కాదు, తమ మనసులోని బాధను, ఆశను, ఆవేదనను దేవుడితో పంచుకోవటం కూడా. అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తమ కోరికలను లేఖల రూపంలో హుండీలో వేయటం కొత్తేమీ కాదు. అయితే తాజాగా హుండీ లెక్కింపులో బయటపడిన 2 లేఖలు అందరినీ ఆలోచింపచేశాయి. ఒక భక్తుడు ప్రభుత్వోద్యోగం కోసం తన బయోడేటాతో సహా అమ్మవారికి లేఖ రాయగా, మరో భక్తుడు తనకు త్వరగా వివాహం జరగాలని, మనశ్శాంతి కలగాలని కోరుతూ పాస్పోర్ట్ సైజు ఫోటోతో సహా వినతిపత్రాన్ని సమర్పించాడు. జోగులాంబ అమ్మ, నాకు ఒక ప్రభుత్వోద్యోగం ఇప్పించమ్మా. ఇది ఓ నిరుద్యోగ భక్తుడి అర్థనాదం. ఉద్యోగం కోసం ఎన్నో పరీక్షలు రాశాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, అయినా ఫలితం దక్కలేదు. చివరికి తన ఆశలన్నీ జోగులాంబ అమ్మవారిపైనే పెట్టి తన బాధను లేఖ రూపంలో రాసి హుండీలో సమర్పించాడు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని 5వ శక్తిపీఠం, తెలంగాణలోని ఏకైక శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హుండీలో కనిపించిన 2 లేఖలు ఆలయ సిబ్బందితో పాటు భక్తుల దృష్టిని ఆకర్షించాయి. ఇటిక్యాల మండలానికి చెందిన ఓ భక్తుడు అమ్మవారికి రాసిన లేఖలో, ప్రభుత్వోద్యోగం కోసం చాలా ప్రయత్నించాను, కానీ ఉద్యోగం రావటం లేదు. అమ్మవారి చల్లని చూపు నాపై ఉండాలి, నాకు ఒక ప్రభుత్వోద్యోగం ప్రసాదించాలి అని వేడుకున్నాడు. అంతటితో ఆగకుండా తనతో పాటు భార్య, తల్లిదండ్రులు, తమ్ముడిని అమ్మవారు ఎల్లప్పుడూ కాపాడాలని కోరాడు. కుటుంబంలో ఎలాంటి కలహాలు రాకుండా చూడాలని, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా జీవించేలా ఆశీర్వదించాలని మొక్కుకున్నాడు. ఎవరికీ అన్యాయం చేయకుండా ధర్మ మార్గంలో నడిచేలా తనను నడిపించాలని కూడా ప్రార్థించాడు. ఈ లేఖకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఉద్యోగం కోసం తన అర్హతలను అమ్మవారికి తెలియజేయాలన్న ఉద్దేశంతో తన పూర్తి బయోడేటాని కూడా జత చేశాడు. 10వ తరగతిలో 70%, ఇంటర్లో 68%, టీటీసీలో 85%, డిగ్రీలో 84%, బీఈడీలో 86% మార్కులు సాధించినట్లు వివరించాడు. ప్రస్తుతం బీపీఈడీ కూడా చదువుతున్నారని పేర్కొన్నాడు. ఇన్ని అర్హతలు ఉన్న ఉద్యోగం రాలేదు, ఇక మీ ఆశీస్సులే నాకు దిక్కు, ఒక్క ప్రభుత్వోద్యోగం ప్రసాదించండి, చాలా ఇబ్బందులు పడుతున్నాను అంటూ తన ఆవేదనను లేఖలో వ్యక్తం చేశాడు. చివరిగా తన భార్యతో కలిసి తమ పేర్లతో లేఖను ముగించాడు. ఇదిలా ఉండగా మరో భక్తుడు కూడా తన కోరికను అమ్మవారి ముందు లేఖ రూపంలో ఉంచాడు. తనకు త్వరగా వివాహం జరగాలని, మనసులో ఉన్న ఆందోళన తొలగిపోవాలని, ప్రశాంతమైన జీవితం ప్రసాదించాలని కోరాడు. తన లేఖతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పేరు, గోత్రాన్ని కూడా హుండీలో సమర్పించాడు. హుండీలో కనిపించిన ఈ లేఖలు భక్తుల విశ్వాసానికి అద్దం పడుతున్నాయి. జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం కోసం అమ్మవారిని ఆశ్రయిస్తూ తమ మనసులోని మాటను అక్షరాల రూపంలో సమర్పిస్తున్న భక్తుల భక్తి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.